గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో మనకి ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డేకి సంబంధించింది పరాక్రమ దివాస్. సో పరాక్రమ దివాస్ అనే దాన్ని జాన్ 23 రికగ్నైజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది కూడా మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జ్ఞాపకార్థంగా. ఈ సంవత్సరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క 125th బర్త్ యానివర్సరీ అనేది మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఆయన 1897లో జన్మించారు, కటక్ ఏరియా, ఒడిస్సాలో. సో ఈ సంవత్సరానికి ఇది 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవుతుంది. అండ్ బోస్ గారు వచ్చేటప్పటికి మనకి ఆల్రెడీ స్వరాజ్ లాంటి పత్రికని స్థాపించారు. ఆయన ఎస్టాబ్లిష్ చేసిన న్యూస్ పేపర్ పేరుగా స్వరాజ్ అనే దాన్ని చెప్పచ్చు. అలాగే ద ఇండియన్ స్ట్రగుల్ అనే బుక్ని కూడా ఆయన రాయడం జరిగింది. దాని తర్వాత ఈయన స్పిరిచువల్ గురువుగా స్వామి వివేకానంద గారిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక జీకే బిట్గా మీరు రివైజ్ చేయొచ్చు. అలాగే ఆయన ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ని క్లియర్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ 1938, 1939 1938, 1939లో హరిపుర, త్రిపురి, ఐఎన్సీ సెక్షన్స్లో కూడా ఆయన ఎలక్షన్స్లో కూడా గెలవడం జరిగింది. ఫార్వర్డ్ బ్లాక్ లాంటి ఏవైతే పార్టీస్ ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేశారు. ఢిల్లీ చలో లాంటి మూమెంట్స్ని కూడా ఆయన నిర్వహించడం జరిగింది. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి. ఆయనకి సంబంధించిన మనకి ఏదైతే బర్త్ యానివర్సరీ ఉందో సో దానిని పరాక్రమ దివాస్ కింద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. జాన్ 23 అనేది పరాక్రమ దివాస్. జాన్ 15 కూడా మనకి ఇంపార్టెంట్. జాన్ 15, జాన్ 26, జాన్ 23 ఇండియా పరంగా మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. జాన్ 15 ఇండియన్ ఆర్మీ డే, జాన్ 26 రిపబ్లిక్ డే, జాన్ 23 పరాక్రమ్ దివాస్ డే. సో ఈ మూడు కూడా జాన్ మంత్లో చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అలాగే గతంలో కూడా అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించి రస్ ఐలాండ్ కానీ, హ్యావ్లాక్ ఐలాండ్ కానీ, నీల్ ఐలాండ్ కానీ వీటి పేర్లని సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ కింద, షాహిద్ ద్వీప్ కింద, సో నేతాజీ ఐలాండ్ కింద నేమ్స్ని చేంజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనం ఇక్కడ రివైజ్ చేయొచ్చు. ఇది మన పరాక్రమ దివాస్కి సంబంధించి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సుస్మితా సేన్ గారికి సంబంధించి. సుస్మితా సేన్ విన్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్ విమెన్ అవార్డ్. ఈ సంవత్సరం అంతర్జాతీయ వర్కింగ్ విమెన్ అవార్డ్ అనేది మనకి సుస్మితా సేన్ గారికి లభించడం జరిగింది. అది కూడా ఇటీవల వాషింగ్టన్ DC సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా జాన్ 16 నుంచి జాన్ 30 మధ్యలో. సో ఈ డేస్లో మనకి వర్చువల్గా వాషింగ్టన్ DC సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ అనేది నిర్వహిస్తున్నారు. సో దీంట్లో ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, టిబెట్ అండ్ శ్రీలంక. సో ఏవైతే ఈ కంట్రీస్ ఉన్నాయో ఈ కంట్రీస్కి సంబంధించిన ఫిలిమ్స్కి సంబంధించి అవార్డ్స్ని ప్రకటించారు. సో దాంట్లో ఇండియాకి సంబంధించి సిరీస్ అయిన ఆర్యా 2కి గాను సుస్మితా సేన్ గారికి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్ విమెన్ అవార్డు వచ్చింది. అండ్ సుస్మితా సేన్ గారు ఇప్పటికీ పలు క్రౌన్ మూమెంట్స్ని గెలుచుకుని ఉన్నారు. ద ఫస్ట్ మిస్ యూనివర్స్ ఆఫ్ ఇండియాగా కూడా చెప్పొచ్చు. 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ని గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ విమెన్గా కూడా సుస్మితా సేన్ గారు ఉన్నారు. ప్రస్తుతం 2021లో అదే మిస్ యూనివర్స్ టైటిల్ని మనకి హర్నాన్ సంధు అనే పర్సన్ గెలుచుకున్నారు. ప్రస్తుతం మిస్ యూనివర్స్ అమ్మాయి కూడా ఇండియానే. అండ్ 1994లో మిస్ యూనివర్స్ని గెలుచుకుంది సుస్మితా సేన్ గారు. ఈ రెండింటిని కోరిలేట్ చేసి మీరు చదవచ్చు. సుస్మితా సేన్ విన్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్ విమెన్ అవార్డ్ అండ్ విచ్ ఈస్ రీసెంట్లీ అనౌన్స్డ్ బై వాషింగ్టన్ DC సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ 2020. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ ఆర్మీ వైస్ చీఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే గారిని నెక్స్ట్ ఆర్మీ వైస్ చీఫ్గా అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ప్రస్తుతం జనరల్ మనోజ్ పాండే గారు ఈస్ట్ ఆర్మీ కమాండర్గా వర్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఆర్మీ వైస్ చీఫ్గా ఈయన పదవి బాధ్యతల్ని చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆర్మీ యొక్క చీఫ్గా మనోజ్ ముకుంద్ నర్వానే గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్
ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి చీఫ్ గా మార్షల్ వివేక్ రామ్ చౌదరి గారు ఉన్నారు. నావీకి సంబంధించి చీఫ్ గా అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు ఉన్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్మీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నావీకి హరికుమార్ గారు అండ్ ఎయిర్ ఫోర్స్కి వచ్చేటప్పటికి వివేక్ రామ్ చౌదరి గారు. సో ఇదే ఆర్మీకి సంబంధించి వైస్ చీఫ్గా ఈస్ట్ ఆర్మీ కమాండర్గా వర్క్ చేస్తున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే గారిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ అపాయింట్ చేయబోతుంది దానికి సంబంధించింది. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు, అంతర్జాతీయానికి సంబంధించింది. మారిషియస్ ప్రైమ్ మినిస్టర్ ప్రవీణ్ జుగ్నౌత్ అండ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్చువల్గా కలిసి మారిషియస్లో కొన్ని ప్రాజెక్ట్స్ని ఇటీవల ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియా అసిస్టెడ్ సోషల్ హౌసింగ్ యూనిట్స్ ప్రాజెక్ట్స్. మారిషియస్లో సోషల్ హౌసింగ్ యూనిట్స్ ప్రాజెక్ట్స్ని సో ఇండియా అసిస్ట్ చేస్తుంది ఫినాన్షియల్గా అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్గా కూడా. మారిషియస్లోని ఈ ప్రాజెక్ట్స్కి ఇండియా సహకరిస్తుంది. సో ఇటీవల ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ ప్రవింద్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్ వీళ్ళిద్దరూ కలిసి వర్చువల్గా మారిషియస్లో సివిల్ సర్వీస్ కాలేజ్ అనే ఒక దాన్ని 8 మెగావాట్స్కి సంబంధించిన సోలార్ పీవీ ఫార్మ్ ప్రాజెక్ట్ అనే దాన్ని కూడా ప్రారంభించారు, ఈ రెండింటిని కూడా. సో అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి మారిషియస్ దాని యొక్క మేజర్ మెట్రో స్టేషన్ని మహాత్మా గాంధీ గారి యొక్క గౌరవార్థంగా డెడికేట్ చేసింది ఆయన కోసం అని చెప్పేసి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇండియన్ డిఫెన్స్ మారిషియస్ కూడా రెండు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇండియన్ డిఫెన్స్ కింద హాల్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో దీని కింద ఏంటంటే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ MK3 అనే ఒక దాన్ని మారిషియస్ పోలీస్ ఫోర్స్కి ఇండియా ఇవ్వనుంది. సో దానికి సంబంధించిన ఒక ఒప్పందం. అలాగే మారిషియస్ విషయానికి వస్తే దాని యొక్క క్యాపిటల్ రాజధాని పోర్ట్ లూయిస్గా ఉంది. అండ్ నెక్స్ట్ మార్షియన్ రూపీ అనేది దాని కరెన్సీగా ఉంది. ప్రవింద్ జగ్నౌత్ అనే పర్సన్ ప్రస్తుతం మారిషియస్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇవి మీరు జీకే ఓరియంటెడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. క్యాపిటల్ పోర్ట్ లూయిస్ అండ్ నెక్స్ట్ మార్షియన్ రూపీ అనేది కరెన్సీ. ప్రవింద్ జుగ్నౌత్ అనే పర్సన్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్గా ఉన్నారు. అలాంటి మారిషియస్కి ఇండియా సోషల్ హౌసింగ్ యూనిట్ ప్రాజెక్ట్స్ అనే దానిని మనకి సహకరించుకుంటూ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మారిషియస్ కూడా మహాత్మా గాంధీ గారికి ఒక మేజర్ మెట్రో స్టేషన్ని డెడికేట్ చేసింది. అలాగే ఇండియా తరపున హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అనేది మారిషియస్ పోలీస్ ఫోర్స్ కోసం అని చెప్పేసి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ MK3 అనే దాన్ని కూడా త్వరలో ఇవ్వనుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్. ఇండియా ఎక్స్టెండెడ్ $190 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ టు మారిషియస్. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నిట్లో భాగంగానే లైన్ ఆఫ్ క్రెడిట్ ని కూడా ఇండియా $190 మిలియన్ కి ఇటీవల మనకి ఇంక్రీజ్ చేయడం జరిగింది, ఎక్స్టెండ్ చేయడం జరిగింది దానికి సంబంధించి. సో నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ అతి త్వరలో అంటే Feb 5న హైదరాబాద్లోని శంషాబాద్ ప్రాంతం దగ్గరలో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే దాన్ని ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది రామానుజాచార్యులకి సంబంధించింది. సో రామానుజాచార్య ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సిట్టింగ్ పొజిషన్ ఉన్న స్టాట్యూని హైదరాబాద్లోని శంషాబాద్ ఏరియాలో మనకి దాదాపుగా 45 ఎకరాల్లో అండ్ నిర్మించడం జరిగింది. 1000 crores వెచ్చించి 1000 కోట్లని వెచ్చించి. సో నెక్స్ట్ ఈ ఇయర్ ఆయన యొక్క 1000వ బర్త్ యానివర్సరీ సందర్భంగా 5th ఫిబ్రవరిన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ స్టాట్యూని ఇనాగ్రేట్ చేయనున్నారు. అలాగే ప్రపంచంలో సిట్టింగ్ పొజిషన్లో ఉన్న అతి పెద్ద స్టాట్యూ, టాలెస్ట్ స్టాట్యూ ఏది అంటే మనకి బుద్ధ స్టాట్యూ ఇన్ థాయిలాండ్. దాని తర్వాత ప్రపంచంలోని సిట్టింగ్ పొజిషన్లో ఉన్న సెకండ్ స్టాట్యూ కింద ఈ రామానుజాచార్య గారి యొక్క స్టాట్యూ ఏదైతే ఉందో సో దాన్ని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో సెయింట్ రామానుజాచార్య స్టాట్యూ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as a స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ హైదరాబాద్ and will inaugurated by Prime Minister Narendra Modi on Feb 5th this year. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి అమర్ జవాన్ జ్యోతి గురించి. సో అమర్ జవాన్ జ్యోతి అనే దాన్ని నేషనల్ వార్ మెమోరియల్ ఫ్లేమ్తో ఇటీవల మర్జ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాంతో 50 సంవత్సరాలకి సంబంధించిన అమర్ జవాన్ జ్యోతి సో ఇక్కడ నుంచి నేషనల్ వార్ మెమోరియల్ ఫ్లేమ్తో కలవనుంది దానికి సంబంధించింది. సో అమర్ జవాన్ జ్యోతి అనే దాన్ని 1972లో అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ లేదా ఇండో పాకిస్తాన్ వార్లో ఎవరైతే ఇండియన్ ఆర్మీ చనిపోయారో సో వాళ్ళ యొక్క గౌరవార్థం వాళ్ళకి నివాళులు అర్పించడానికి 1972లో అమర్ జవాన్ జ్యోతి అనే దాన్ని ఇండియా గేట్ వద్ద నిర్మించారు అప్పట్లో. సో ఇండియా గేట్ అనే దాన్ని బ్రిటిషర్స్ నిర్మించారు. అండ్ అది కూడా ఎవరి కోసం అంటే 1914-1921 మధ్యలో ఎవరైతే బ్రిటిష్
బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మరణించారో అండ్ వార్కి సంబంధించి ఆంగ్లో సిక్ వార్కి సంబంధించి ఎవరైతే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మరణించారో వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా ఇండియా గేట్ అనే దాన్ని నిర్మించారు. ఈ ఇండియా గేట్ కి దగ్గరలోనే అమర్ జవాన్ జ్యోతి అనేది కూడా నిర్మించడం జరిగింది. సో అలాంటి అమర్ జవాన్ జ్యోతి అనే దాన్ని నేషనల్ వార్ మెమోరియల్ ఫ్లేమ్ దాంట్లో మనకి మర్జ్ చేయనున్నారు. ఈ నేషనల్ వార్ మెమోరియల్ అనేది 2019లో ప్రారంభించబడింది. దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కి సంబంధించిన డిస్కషన్ 1960లో స్టార్ట్ అయింది. బట్ దీన్ని నిర్మించింది 2019లో. అది కూడా ఒక సర్కిల్ వైజ్ రూపంలో దీన్ని నిర్మించారు. అమర చక్ర అండ్ వీత చక్ర, త్యాగ చక్ర, రక్షక్ చక్ర, ప్రొటెక్షన్, సాక్రిఫైస్, బ్రేవరీ, సో ఇట్లా కొన్ని ఏవైతే మీనింగ్ కంటెక్స్ట్ ఉన్నాయో సో వాటి ప్రకారంగా సర్కిల్స్ రూపంలో ఈ నేషనల్ వార్ మెమోరియల్ ని నిర్మించడం జరిగింది. సో దీంట్లో నేషనల్ వార్ మెమోరియల్ ఫ్లేమ్ తో మనకి ఈ అమర్ జవాన్ జ్యోతి అనే దాన్ని మర్జ్ చేస్తున్నారు. సో ఈ మర్జ్ చేసిన తర్వాత ఈ ఫ్లేమ్ అనేది ఏదైతే మనకి మర్జ్ చేసిన తర్వాత ఉన్న ఫ్లేమ్ ఉందో అది 1947 టైంలో ఎవరైతే మనకి సాక్రిఫైస్ చేశారో వాళ్ళు, 1962లో ఇండియా చైనా వార్, 1965లో ఇండో పాకిస్తాన్ వార్, 1971లో ఇండో పాక్ వార్, 1999లో కార్గిల్ వార్ అండ్ దాని తర్వాత శ్రీలంకకి సంబంధించి ఏవైతే మన వాళ్ళు పీస్ కీపింగ్ ఆపరేషన్ జరిగిందో సో దాంట్లో మరణించారో వీళ్ళందరూ ఎవరైతే ఈ యుద్ధ సమయాల్లో కానీ పీస్ కీపింగ్ ప్రొటెక్షన్ ఫోర్సెస్ సమయాల్లో కానీ మరణించారో అలాంటి జవాన్లకి నివాళులర్పించేలాగా ఈ ఫ్లేమ్ ని అంకితం చేయనున్నారు. దానికి సంబంధించింది గవర్నమెంట్ మర్జెస్ అమర్ జవాన్ జ్యోతి విత్ నేషనల్ వార్ మెమోరియల్ ఫ్లేమ్. నెక్స్ట్ వన్ ఆది బద్రీ డ్యామ్. సో ఆది బద్రీ డ్యామ్ అనే దాన్ని ఇటీవల నిర్మించడం కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆదిబద్రి డ్యామ్ తో పాటు సరస్వతి రివర్ అనే దాన్ని కూడా తిరిగి మళ్ళీ మనకి ఉనికికి తీసుకొచ్చేలాగా ఇవి కృషి చేయనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన జైరామ్ ఠాకూర్ గారు, హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ అయిన మనోహర్ లాల్ కటార్ గారు వీళ్ళిద్దరూ కూడా ఒక ఒప్పందానికి రావడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం హిమాచల్ ప్రదేశ్ యొక్క బోర్డర్ లో మనకి ఆదిబద్రి అనే ఒక డ్యామ్ ని నిర్మించనున్నారు. సో దీనికయ్యే ఖర్చు 215.33 కోట్లు, 215.33 crores దాకా అవుతుంది. ఈ ఖర్చుని మొత్తం కూడా హర్యానా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం జరిగింది. సో దీనివల్ల 224 హెక్టార్ మెట్రీ వాటర్ అనేది మనకి లభిస్తుంది. దీంట్లో 62 HMW హిమాచల్ ప్రదేశ్ కి, 162 హెక్టార్ మెట్రీ వాటర్ అనేది మనకి హర్యానాకి పొందడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా ఆదిబద్రి డ్యామ్ యొక్క ప్రస్తావన గురించి. ఈ డ్యామ్ ని నిర్మిస్తామని చెప్పారు అండ్ అది కూడా బోర్డర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ దగ్గర. దానితో పాటు సరస్వతి రివర్ యొక్క ఉనికిని తిరిగి మనకి రీసెర్చ్ చేసేలాగా, తిరిగి తీసుకొచ్చేలాగా కృషి చేస్తామని కూడా హిమాచల్ ప్రదేశ్ అండ్ హర్యానా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఎకానమీ రిలేటెడ్ లేదా రిపోర్ట్ రిలేటెడ్ గా కూడా దీన్ని చెప్పొచ్చు. యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD ఒక రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది. ఇండియాకి సంబంధించిన విదేశీ పెట్టుబడులకి సంబంధించి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా 2019, 20, 21 కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ ని ఇటీవల యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. అదేం చెప్తుంది అంటే 2019లో $51 బిలియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో జరిగింది అంట. 2020లో $64 బిలియన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. అంటే 27% హైక్ అనేది జరిగింది 2019-20ని కంపేర్ చేసుకుంటే విదేశీ పెట్టుబడుల విషయంలో ఇండియాకి సంబంధించి. కానీ 2021కి $47.36 బిలియన్ కింద ఉంది. అంటే 2020తో కంపేర్ చేసుకుంటే దాదాపుగా 26% అనేది ఇది పడిపోయిందని చెప్తున్నారు. విదేశీ పెట్టుబడులు 2019, 2020, 2021కి సంబంధించి ఇండియాకి సంబంధించి విదేశీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిపోర్ట్ ని మనకి ఈ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UN యొక్క ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది. 2019-20లో ఏమో ఈ పర్సంటేజ్ అనేది పెరిగింది అని చెప్పింది. 2020-21 కంపేర్ చేస్తే దాదాపుగా 26% ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాలో మనకి పడిపోయాయి, అది ఫాల్ అయ్యింది అని చెప్పేసి ఈ రిపోర్ట్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఈ రిపోర్ట్ వచ్చిన యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది జెనీవా కేంద్రంగా వర్క్ చేస్తుంది. దాని హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవాలో ఉంది. సో FDI flows to India falls by 26% in 2021 by United Nations Conference on Trade and Development report. So next one, 2022 first BRICS Sherpas meeting held under chairship of China.
సో మనకి 2022కి సంబంధించి షెర్పాస్ మీటింగ్ అనేది అండ్ చైనా యొక్క చైర్మన్షిప్ కింద నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సాధారణంగా బ్రిక్స్ యొక్క చైర్మన్షిప్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. 2022కి సంబంధించి బ్రిక్స్ చైర్మన్షిప్ అనేది ప్రస్తుతం చైనా యొక్క ఆధ్వర్యంలో ఉంది. సో ఇదే చైనా యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా షెర్పాస్ మీటింగ్ అనేది కూడా జరగబోతుంది. షెర్పాస్ ఆర్ నథింగ్ బట్ మౌంటైన్ మ్యాన్స్ అని కూడా పిలవచ్చు. ఎవరైతే పర్వతాలను ఎక్కుతారో, సో పర్వతాలను ఎక్కడానికి సహకరిస్తారో, గైడ్ లా వర్క్ చేస్తారో, సో అలాంటి వాళ్ళని షెర్పాస్ గా పిలవచ్చు. అలాంటి షెర్పాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో ఫస్ట్ బ్రిక్స్ షెర్పాస్ మీటింగ్ అనేది చైనా నిర్వహిస్తుంది. ఇండియా తరపున సంజయ్ భట్టాచార్య, ఇండియా షెర్ప్ అయిన సంజయ్ భట్టాచార్య గారు ఇండియా తరపున పార్టిసిపేట్ చేయనున్నారు ఈ సమావేశంలో. దానికి సంబంధించింది గతంలో బ్రిక్స్ యొక్క సమావేశాన్ని, బ్రిక్స్ యొక్క యూనివర్సిటీ సమావేశాన్ని 2021లో ఇండియానే నిర్వహించింది. సో ఈసారి బ్రిక్స్ యొక్క సమావేశాన్ని చైనా నిర్వహించబోతుంది. దాంట్లో భాగంగానే అండ్ బ్రిక్స్ 2022 ఫస్ట్ షెర్పాస్ మీటింగ్ ని కూడా చైనా కండక్ట్ చేస్తుంది. దానికి సంబంధించి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. మేజర్ హరిపాల్ సింగ్ అహ్లూవాలియా పాస్డ్ అవే. ప్రొఫెషనల్ మౌంటైనర్ మేజర్ హరిపాల్ సింగ్ అహ్లూవాలియా పాస్డ్ అవే. సో మనకి ప్రొఫెషనల్ మౌంటైనర్ అయిన హరిపాల్ సింగ్ గారు ఇటీవల మరణించారు. ఆయన ఇండియన్ స్పైనల్ ఇంజురీస్ సెంటర్ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా 1965లో పద్మశ్రీని, 1965లోనే అర్జున అవార్డుని, 2002లో పద్మభూషణ్ అవార్డుని, 2009లో టాన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డుని కూడా అందుకున్నారు పాల్ సింగ్. సో అలాంటి మేజర్ హరిపాల్ సింగ్ గారు రీసెంట్ గా మరణించడం జరిగింది. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్ ప్రొఫెషనల్ మౌంటైనర్ మేజర్ హరిపాల్ సింగ్ అహ్లూవాలియా పాస్డ్ అవే రీసెంట్లీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ రినౌడ్ బెంగాలీ థియేటర్ పర్సనాలిటీ సౌలిమిత్ర పాస్డ్ అవే. సో మనకి బెంగాలీ యొక్క ప్రముఖ థియేటర్ పర్సనాలిటీ అయిన సౌలిమిత్ర రీసెంట్ గా మరణించారు. ఆమెకు సంబంధించిన కరెంట్ అఫైర్. 2009లో పద్మశ్రీ అవార్డుని, 2003లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డుని, బాంగ విభూషణ్ అనే అవార్డుని 2012లో ఈమెకి దక్కడం జరిగింది. సో అలాంటి సౌలిమిత్ర గారు రీసెంట్ గా మరణించారు. ఆమెకు సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్ కి సంబంధించింది. ఆల్బర్ట్ బోర్లా, ఫైజర్ సీఈఓ అయిన ఆల్బర్ట్ బోర్లాకి ఇటీవల జెనిసస్ ప్రైజ్ ఫర్ COVID-19 వ్యాక్సిన్ రావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో మనకి ఈ అవార్డుతో పాటు దాదాపుగా ఆయన $1 మిలియన్ ని క్యాష్ ప్రైజ్ గా కూడా గెలవడం జరిగింది. సో జూయిష్ నోబెల్ ప్రైజ్ గా ఈ జెనిసస్ ప్రైజ్ ని చెప్తారు. అలాంటి దాన్ని ఈ సంవత్సరం మనకి ఆల్బర్ట్ బోర్లా ద ఫైజర్ సిఇఓకి దక్కడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. పలుసార్లు మనకి 2021లో భారత్ బయోటెక్ కానీ, సెరమ్ ఇన్స్టిట్యూట్ కానీ, స్పుత్నిక్ కానీ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్లో ఉన్నాయి. అవి కూడా ఒకసారి రివైజ్ చేద్దాం. కోవిషీల్డ్ కి సంబంధించింది సెరమ్ ఇన్స్టిట్యూట్ ఇంట్రడ్యూస్ చేసింది. దాని సిఇఓగా ఆధార్ పూనావాలా ఉన్నారు. కోవాక్సిన్ అనే దాన్ని భారత్ బయోటెక్, ఐసిఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి ఇంట్రడ్యూస్ చేశాయి. స్పుత్నిక్ ని రష్యా ఇంట్రడ్యూస్ చేసింది. సో మనకి డెమిట్రివ్ అనే పర్సన్ దీన్ని స్పాన్సర్ చేశారు. సో స్పుత్నిక్ ఫ్రమ్ రష్యా, కోవాక్సిన్ భారత్ బయోటెక్, ఐసిఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, కోవిషీల్డ్ సెరమ్ ఇన్స్టిట్యూట్, దాని సిఇఓగా ప్రస్తుతం ఆధార్ పూనావాలా ఉన్నారు. అలాగే ఫైజర్ వచ్చేటప్పటికి ఆల్బర్ట్. సో ఫైజర్ సిఇఓ ఆల్బర్ట్ కి జెనిసస్ ప్రైజ్ ఫర్ COVID-19 వ్యాక్సిన్ అనేది లభించింది. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. పరాక్రమ దివాస్ అనే దాని గురించి డిస్కస్ చేసాం. జాన్ 23 రికగ్నైజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జ్ఞాపకార్థంగా. సుస్మితా సేన్ విన్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్ విమెన్ అవార్డ్. సో దీన్ని ఇటీవల వాషింగ్టన్ DC సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా వర్చువల్ గా నిర్వహించిన సందర్భంగా ఈ అవార్డుని సుస్మితా సేన్ గారికి ఆర్యా 2 అనే టీవీ సిరీస్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫైజర్ సిఇఓ ఆల్బర్ట్ విన్స్ $1 మిలియన్ జెనిసస్ ప్రైజ్ ఫర్ COVID-19 వ్యాక్సిన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే గారిని నెక్స్ట్ ఆర్మీ వైస్ చీఫ్ కింద ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈయన ప్రస్తుతం ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ గా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ అండ్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ ఒక రిపోర్ట్ నిచ్చింది విదేశీ పెట్టుబడులకి సంబంధించి. సో దాని ప్రకారం చూసుకుంటే FDI ఫ్లోస్ టు ఇండియా ఫాల్స్ బై 26% in 2021 compared to 2020. ఇండియా ఎక్స్టెండ్స్ అండ్ $190 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ టు మారిషస్. సో ఇటీవల మారిషస్ కి సంబంధించి ఇండియా $190 మిలియన్ సో మనకి లైన్ ఆఫ్ క్రెడిట్ ని ఎక్స్టెండ్ చేసింది. దానితో పాటుగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మారిషస్ ప్రైమ్ మినిస్టర్ వర్చువల్ గా అండ్ మారిషస్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ని ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ స్టార్టెడ్ అండ్ విల్ బి ఇనాగ్రేటెడ్ రామానుజాచార్య స్టాట్యూ ఇన్ హైదరాబాద్. సో
సో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పిలువబడే రామానుజాచార్యులు గారి యొక్క స్టాట్యూని Feb 5న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయన యొక్క 1000th బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. గవర్నమెంట్ మర్జెస్ అమర్ జవాన్ జ్యోతి విత్ నేషనల్ వార్ మెమోరియల్ ఫ్లేమ్. సో మనకి 50 సంవత్సరాల హిస్టరీ కలిగిన అమర్ జవాన్ జ్యోతి అనే దాన్ని, అమర్ జవాన్ జ్యోతి ఫ్లేమ్ ని నేషనల్ వార్ మెమోరియల్ ఫ్లేమ్ తో మర్జ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంది. దానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, ఆదిబద్రి డ్యామ్ అనే దాన్ని హిమాచల్ ప్రదేశ్ బోర్డర్ లో కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఇటీవల హర్యానా గవర్నమెంట్, హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ రెండు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అండ్ నెక్స్ట్ వన్, ఇటీవల 2022లో ఫస్ట్ బ్రిక్స్ షెర్పాస్ మీటింగ్ అనేది కండక్ట్ చేయనున్నారు. ఇది కూడా చైనా యొక్క ఆధ్వర్యంలో కండక్ట్ చేయనున్నారు. ప్రొఫెషనల్ మౌంటైనర్ మేజర్ హరిపాల్ సింగ్ అహ్లూవాలియా పాస్ట్ అవే. అర్జున అవార్డు గ్రహీత, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి అవార్డుని గెలుచుకున్న గ్రహీత అండ్ మేజర్ హరిపాల్ సింగ్ గారు రీసెంట్ గా మరణించారు. ఆయనకు సంబంధించింది. రినౌడ్ బెంగాలీ థియేటర్ పర్సనాలిటీ సౌలి మిత్రా పాస్ట్ అవే. బెంగాలీ రినౌడ్ పర్సనాలిటీ థియేటర్ అయిన మనకి ఎవరైతే సౌలి మిత్రా గారు ఉన్నారో, సో ఈమె సంగీత్ నాటక్ అవార్డుని తీసుకున్నారు, బాంగ విభూషణ్ అవార్డుని తీసుకున్నారు. సో అలాంటి పర్సన్ మరణించారు రీసెంట్ గా. ఆమెకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.